దిల్ రాజు గారు చెప్పారు, ఆవురావురమని ఉన్నారు ఫ్యాన్స్, ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి ఫుడ్ పెడతాడా అని. దీన్ని ఫక్త్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, బ్రహ్మాండమైన ఫుడ్ మీకు అందించబోతున్నాడు. ఈ సినిమాలో ఎక్కడ ఒక్కొక్క స్టిల్ చూస్తుంటే ఇలా అన్నాడు ఒక చోట, ఏంటి ఇన్నాళ్ళు చిరంజీవి గారు స్టిల్ ఇచ్చి బతికా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టిల్ ఇచ్చి బతుకుతున్నాం. ఇది ఆయన స్టైల్, ఆయన క్యాలిబర్, ఆయన లెక్కకి మొత్తం ఏ రకమైనటువంటి అంచనాల్ని తక్కువ కాకుండా ఒక అద్భుతమైనటువంటి సినిమా నిర్మించాడు బండ్ల గణేష్. దీన్ని దర్శకత్వం వహించినటువంటి మిస్టర్ హరీష్ శంకర్. ఇందాక చెప్తున్నాం, వాళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంగతి మర్చిపోయి దేవిశ్రీ ప్రసాద్ ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు ఒకడు, ఓ పక్కన ఒకడు కూర్చుని. ఇది వాళ్ళిద్దరు పరిస్థితి అక్కడి నుంచి చూసిన వాళ్ళకి ఎవరికైనా కెమెరా క్యాచ్ చేస్తే చాలా అందంగా ఉండేది అనిపించింది. అంటే వాళ్ళు దే ఆర్ ది ప్యూర్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. యు ఆర్ గోయింగ్ టు, అంటే ఇట్స్ గోయింగ్ టు బి బికమ్ బ్లాక్ బస్టర్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ అలీ గారు. ఓకే, సమ్మర్లో పవర్ కట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పెట్రోల్ ప్రైసెస్ హైక్ అయితే మనం కొనొచ్చు, కొనకపోవచ్చు. కానీ సమ్మర్లో మాత్రం మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒకే ఒక పవర్, అండ్ దట్ ఈస్ గబ్బర్ సింగ్. ఆ పవర్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మనందరం ఎంతగానో ఇష్టపడేటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాం. కొందరు రీల్ పైన హీరోలుంటారు, ఇంకొందరు రియల్ లైఫ్ హీరోలుంటారు. చాలా తక్కువ మందిలో ఈ రెండు లక్షణాలు కలిపి చూస్తాం. అలా కలిసిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ద మ్యాన్ ఆఫ్ వర్సటాలిటీ. పవన్ అంటే ప్యాక్ చేసిన ఎనర్జీ. పవన్ అంటే సైలెంట్ గా ప్రవహించే ఎలక్ట్రిసిటీ. పవన్ అంటే నిలువెత్తు స్టైల్ స్టేట్మెంట్. ట్రెడిషన్ ని బ్రేక్ చేసి కొత్తదనాన్ని తెచ్చిన హీరోగా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న అది పవన్ లో నిరంతరం రగిలే తపన వల్లే సాధ్యమైంది. కేవలం అసాధారణమైన హీరో ఇమేజ్ ఒక్కటే పవన్ ని అంత ఎత్తుకు తీసుకెళ్లలేదు. సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ఉన్న ప్యాషన్ తో ప్రతి క్యారెక్టర్ లోనూ కొత్తదనం కోసం తన శాయశక్తుల కృషి చేసే అరుదైన కళాకారుడాయన. ప్రతి క్యారెక్టర్ కి తనని తాను అడాప్ట్ చేసుకుంటారు పవన్. And the one and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. ఆయనలో ఉన్నది మనల్ని ఉర్రూతలూగించే హీరో ఒక్కరే కాదు, ఓ రచయిత, స్టంట్ మాస్టర్, దర్శకుడు. ఈ అందరూ కలిసిన పవన్ కళ్యాణ్ అనబడే వెర్సటాలిటీ ఓ వండర్. హీరోగా ఎన్నో సంచలనాలను సృష్టిస్తూనే తనలోని సాహితీ ప్రియుణ్ణి, దేశ ప్రేమికుణ్ణి, వ్యవసాయదారుణ్ణి, బాధ్యత గల పౌరుణ్ణి, ఆధ్యాత్మికవేత్తని, మానవతావాదిని పరిరక్షించుకుంటూ కొనసాగించుకుంటూ వస్తోన్న విలక్షణమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతం. కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఎండుకొని నరకపోవడమే మానవత్వం. అది నాలో ఉంది. అందుకే ఆయన్ని కేవలం ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా అభిమానులు అంతగా అభిమానిస్తారు. ఫ్యాన్స్ అని పదవి నాకు సరిపోదు. యాక్చువల్లీ నాకు ఫ్యాన్స్ అభిమానులు అంటే సరిపోదు. వాళ్ళు నాకు ఆత్మీయులుగానే ఉంటారు. ఆయన ఏదైనా ఫంక్షన్ కి వస్తాడన్నా రావట్లేదన్నా అభిమానుల కోలాహలం ఒకేలా ఉంటుంది. ఆయన పేరులోని పవర్ అలాంటిది. ఓకే, మీ అరుపులు చూసి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నాను. అసలు ఆయన పేరు వినిపిస్తే అదే అభిమానులకు ఉల్లాసం, ఉత్సాహం. పవర్ స్టార్ గురించి ఆయన సినిమా సూపర్ హిట్ కావాలని ఎలా కోరుకుంటారో ఆయన్ని చూద్దామని, ఆయన ఏం మాట్లాడతారో విందామని వచ్చే వాళ్ళెందరో. మీరు చూపించే ఈ అభిమానాన్ని ఎప్పుడు గుండెలో దాచుకుంటాం.
ఇలా జరగడానికి కేవలం అభిమానం ఒక్కటి ఉంటే చాలదు. అంతకు మించిన భక్తి భావం, అభిమానానికి మించిన ఆరాధనా భావం ఉండాలి. పైగా ఇది పొందడానికి ఎంతో పెద్ద అర్హత ఉండాలి. ఆ అర్హత పవర్ స్టార్ కుంది. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఇప్పుడు ఆయన చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా గబ్బర్ సింగ్. అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ సినిమా లవర్స్ ఈ సినిమా కోసం ఆ క్యారెక్టర్ ని పవర్ స్టార్ ఎంత అద్భుతంగా చేశారో చూసి ఆనందించడం కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. We wish all the very best, Gabbar Singh.